వికారాబాద్ జిల్లా పరిగి అదును దాటుతున్న రైతులకు తప్పని యూరియా కష్టాలు. సూర్యోదయం కంటే ముందు వచ్చి సూర్యాస్తమయం వరకు లైన్లో నిలబడ్డ రైతులకు అందని యూరియా. టికెట్లు ఇచ్చి 2 రోజులుగా గడుస్తున్నా యూరియా ఇవ్వడం లేదంటూ పరిగిలో రైతుల ఆందోళన. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే నష్టపోతామంటూ లబోదిమ్మమంటున్న రైతుల ఆందోళనను చేపట్టకుండా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు. యూరియా ఇప్పించండి మహాప్రభు అంటూ అధికారులను వేడుకుంటున్న కర్షకులు. సీరియల్ నంబర్ ఇస్తారా? సీరియల్ నంబర్ ఒక్కలకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇచ్చేది లేదు. చంపుతుంది అందుకే రాలేదు. చేనోడు చంపుతున్నాడు అంటే అందుకే వస్తలేదు. మనం ఏం చేయాలి? ఎవడన్నా వచ్చి ఇట్లా అంటా అంటే గుడ్డ మీద ధనాలే. ఏరియా మొదలే వస్తలేదు. ఎంత లైన్ ఉండవో 4 రాత్రి నుంచి మొదలే వస్తలేదు. కూడా ఎవరు మీది? పరిగి. ఎన్ని ఎకరాలు వేసినాం? 10 ఎకరాలు వేసాము. సంచి కూడా ఇస్తాను. 2 తిరగబట్టి ఎన్ని రోజులు యూరియా కోసం నిన్న నుంచి తిరుగుతున్నాం. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? రోజు వస్తా అనుకుంటా ఉన్నాం. లైన్ కడుతున్నాము దొరకలేదు. అక్కడనే పోతున్నది. 4 రాత్రి నుంచి టోకెన్లు ఇచ్చారంట కదా? టోకెన్ లేదా? ఇప్పుడు ఏమవుతుంది ప్రధానంగా యూరియా ఇస్తాం లేదు కదా. శ్రీశైలం అంటారు. పత్తి చేనులకు అవసరం ఉన్న యూరియా ముఖ్యంగా ఫస్ట్ పాయింట్. ఉరపైతున్నా చేస్తున్నప్పుడు పత్తి చేనులు ఇదివరకు లేవలేవు. అవి యూరియా వేస్తేనే లేస్తున్నాయి. ఉరపైతే ఊరి వేస్తే లేస్తాయి పత్తి చేనులు. ఉరపైతులో నిన్న మనం వర్షాలు పడ్డాయి. 5 రోజులు వర్షాలు లేవు. యూరియా ముఖ్యంగా అవసరము. దాంతోపాటు పొటాష్ అవసరము. పొటాష్ అయితే ఇస్తున్నారు కాబట్టి యూరియా లేదు. యూరియాకు లైన్ల దినాల తరబడి లైన్లో నిలబడి వేస్ట్ పోతున్నాం. 11-12 ఏళ్ళ అయినాక నిలబడిపోతున్నాం. ఆకలి అయితేనే ఇంటికాడ పోయినా ఇష్టం వచ్చిన అలా అమ్ముకుంటున్నారు. అవతల మాకు అసలైన రైతులకు యూరియా దొరుకుతలేదు. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? నేను 4 ఎకరాలు వేసిన. ఎంత అవసరం నీకు యూరియా? నాకు యూరియా అంటే ఇప్పుడు 10 ఎకరాలకు 2 సంచులు అయినా కూడా 10 రూపాయలు కదా. 8 సంచులు నాకు ఖచ్చితంగా. కంది ఉన్నది, తర్వాత వరిసేను ఉన్నది. ఏమంటారు అధికారులని? ఏమంటారు? ఇస్తామంటారు. వచ్చినాక ఇస్తామంటారు. ఇంకేమంటారు?